కర్ణాటక రాష్ట్రం విజయనగరం జిల్లా కలెక్టర్ కెఎస్ దివాకర్ హోస్పేట్ తాలూకాలోని మరియమ్మ హల్లి పట్టణంలో సైకిల్ పై పట్టణంలో పర్యటించి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి పట్టణంలోని ప్రాథమిక సౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. భక్తుల విరాళాలతో కొత్తగా నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి జంట రథాల పనులను ఆయన పరిశీలించారు. మరియు రాబోయే రథోత్సవంలో భాగంగా జాతర మహోత్సవానికి వచ్చే భక్తులకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇక అమృత్ 2.0 ప్రాజెక్టు కింద మరియమ్మన హల్లి పట్టణానికి తుంగభద్ర నది నుంచి నీటిని సరఫరా చేసే పనులను ప్రెజర్ ఫిల్టర్ మరియు జాక్ వాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. రథోత్సవం ప్రారంభానికి ముందు పట్టణంలోని అన్ని ఇళ్లకు నది నీటిని సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో వేడి భోజనం తయారీ మరియు ఆహార నాణ్యతను పరిశీలించారు. విద్యారంగంలో పురోగతి మరియు ప్రాథమిక సౌకర్యాల గురించి ఉపాధ్యాయులు మరియు పిల్లలతో చర్చించారు. అందుబాటులో ఉన్న పత్రాలను తనిఖీ చేసిన తర్వాత నిబంధనల ప్రకారం పౌరులకు ఫారం 3ని వెంటనే పంపిణీ చేయాలని అధికారులకు సూచనలు అందించారు. ఇక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఆమోదింపబడిన లేఅవుట్లకు బి ఖాతా జారీ చేయడానికి సూచనలు ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్, మార్కెట్ ప్రాంతం, ఆటో స్టాండ్ మరియు ఇతర ప్రజా ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాల గురించి ప్రజల నుండి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారి మనోహర్, వివిధ కార్యాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ಇದೆಲ್ಲ ತರಕಾರಿ ಅಂತ ಬೇರೆ ದಿನ ಏನು ಮಾಡ್ತೀರಿ? ನೀವು ಎಷ್ಟು ಮಕ್ಕಳಿಗೆ 260 ಮಕ್ಕಳಿಗೆ ಮಾಡ್ತೀರಾ? ಆ ಸ್ಕೂಲರ್ ಅಲ್ಲಿ ಮಾಡ್ತಾರೆ. ಅವರು ಇದೇ ಮೆನುನ ಬೇರೆ ಏನಾದ್ರು ಮಾಡ್ತಾರೆ? ಅವ್ರ ಉಪಯೋಗ ಮಾಡಿದ್ದಾರೆ.